గేమ్ చేంజర్ సినిమా అవుట్పుట్ ఎలా వచ్చిందంటే దీనమ్మ దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఎలా అంటుంది నేను కాదు, మనందరి ఫేవరెట్ యాక్టర్ అయిన ఎస్జే సూర్య గారు. ఆయన ఇందాకే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఒక ట్వీట్ అయితే వేశాడు. ఆ ట్వీట్ లో ఏముందయ్యా అంటే, ఆయన ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమాలో ఉండే 2 ఇంపార్టెంట్ సీన్స్ యొక్క డబ్బింగ్ అయితే పూర్తి చేశాడంట. ఆ 2 సీక్వెన్స్ లో ఒకటైతే మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో ఉండే సీక్వెన్స్ అంట, రెండోది మన హీరో శ్రీకాంత్ గారితో ఉండే సీక్వెన్స్ అంట. ఈ 2 సీక్వెన్స్ యొక్క డబ్బింగ్ పూర్తి చేయడానికి ఆయనకైతే 3 రోజులు అయితే టైం అయితే పట్టిందంట. అయితే ఆ 2 సీన్ల యొక్క అవుట్పుట్ ఎలా వచ్చిందంటే దీనమ్మ దెమ్మ తిరిగి బొమ్మ కనపడిందంట. ఈ 2 సీక్వెన్స్ ని థియేటర్ లో చూస్తుంటే థియేటర్ టాప్ లేచిపోద్దంట. ఆ రేంజ్ అప్లాస్ అయితే వస్తుందంట ఆడియన్స్ నుండి. ఇంకా ఆయన ఏమన్నాడంటే ఆ ట్వీట్ లో పోతారు మొత్తం పోతారని చెప్పి తనకి ఈ అవకాశాన్ని అందించిన డైరెక్టర్ శంకర్ గారికి అలాగే గేమ్ చేంజర్ సినిమా టీం కి అయితే థ్యాంక్ యూ చెబుతూ రాబోయే సంక్రాంతికి ర్యాంపేజ్ మామూలుగా ఉండదని ఆయన అయితే ట్వీట్ అయితే వేశాడు. ఇది కదా కాన్ఫిడెన్స్ అంటే. గేమ్ చేంజర్ సినిమాకి పనిచేసిన ప్రతి యాక్టర్ చెప్పేదైతే ఇదే, అవుట్పుట్ అయితే అదిరిపోయింది, థియేటర్స్ బద్దలవబోతున్నాయి. ఈ సంక్రాంతికి ప్రతి రికార్డు లెగిసిపోతే చూసే ప్రతి ఆడియన్స్ కి సినిమా చూస్తున్నంత సేపు అదొక కన్నుల పండుగ లాగైతే ఉండబోతుంది. అదిరిపోయే ఫైట్స్, అదిరిపోయే సాంగ్స్, అదిరిపోయే సీక్వెన్స్, అదిరిపోయే డైలాగ్స్, అదిరిపోయే స్క్రీన్ ప్లే తో వీళ్ళందరూ ఒక మంచి కమర్షియల్ ప్యాకేజ్ ఉన్న సినిమానైతే ఈసారి పండగకైతే మనకైతే అందించబోతున్నారు. ఈ సినిమా ఫ్యాన్స్ కే కాదు సగటు సినిమా ప్రేక్షకుడికి కూడా పండగలానే ఉండబోతుంది. ఇంక ఇది పక్కన పెడితే గేమ్ చేంజర్ సినిమా నుంచి థర్డ్ సాంగ్ అయితే ఈ నెల 27న అయితే రిలీజ్ అవబోతుంది. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే రేపైతే రాబోతుంది. కాబట్టి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. ఈసారి మెలోడీతో అయితే కొట్టబోతున్నాం. ఇదైతే తథ్యం. సరే మరి ఇంక లాస్ట్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్